అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. నువ్వు ఒక్కడే వెళ్తే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్నే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ దెబ్బకు గారు స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటాను. ఎవరొచ్చి మొత్తం చేసేది అంతా అయిపోయింది. సరే కూర్చో. ఒకసారి దుర్గతో మాట్లాడాలి. అలాగే అమ్మా దుర్గా, చూడమ్మా, ప్రసాద్ ఏదైతే మాట్లాడాలట. ఒకసారి మీరిద్దరం అలా బయటకు వెళ్ళి అలాగే వెళ్ళం. మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెలితి. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే, నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్తే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటో చెప్పండి. దుర్గా, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండు ఎప్పుడు కలవు, కలిసి జీవించరు. ప్రసాద్, నేను నీ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా? అవి నా కొత్తవి కావు. నీకు పేదరికం కొత్తదేగా. ప్రసాద్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు పేదవాడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా. పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి? అంటే మీరు మహారాజులనే? కాదు, కానే కాదు. పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా. నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మారదు. నేను సాహిత్యానికి, కళలకు అంకితమైన వాడిని. డబ్బు మనిషిని కాలేదు, ఉద్యోగం చేయలేదు. నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మర్చిపోమంటా. మర్చిపోలేకపోతే? కనీసం బాగా ఆలోచించైనా నిర్ణయం తీసుకోమంటా. అంతేనా? సరే, అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను. నీకు తెలుసో తెలీదో, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాద్ అంటే పడి చస్తున్నారే. ఆ తత్వం వల్లే చేసుకోమనండి. కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుణ్ణి. ఇదిగో ఆ మాట నొత్తట్టాను. మనం ఒకప్పుడు అష్టదరిద్రులం అయిపోయి నడివీసిన పట్టాం. ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకుని సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే. మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి. మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి, డబ్బు ఇవ్వండి, బాగా కట్నం వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి. చెయ్యొచ్చు, కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది. మరి దానికేమండి? దానికేం తెలుసండి? ప్రేమ గీమ. ప్రేమట ప్రేమ. ఆ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుంటుంది. ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తుందంటావా? తప్పకుండా మానేస్తుంది. ఆహాహాహా, ఎంత మంచి కూతురు కన్నావే మహాతల్లి. డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా? ఇది ఒకందుకు మంచిదలే. నీ కూతురు అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతని అదృష్టమే. మరీ మంచిది. ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి. అబ్బాయిని ఇక్కడ రావద్దని చెప్పండి, మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట ఏదో నీ కూతురే చెప్పండి. నా పెళ్లి గురించేగా మీరు మాట్లాడేది? అవునమ్మా, మీ అమ్మ. నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నాకు వద్దు. నేను ప్రసాద్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమైనా మర్చిపోయిందా? అమ్మా, మీరు కాదంటాం, నేను అవునంటాం, ఈ మామూలు రభసంతా వద్దు. నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి, లేకపోతే నేనే చేసుకుంటాను. శుభం. ఏంటమ్మా అలా చూస్తున్నారు?
ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆరతిస్తున్నాను. రండమ్మా, రండి రండి. నువ్వు వెళ్ళు, మధుకి థ్యాంక్స్ చెప్పు. కలిసి కాపాడాయా కారా? కుడికాలు పెట్టి లోపల రండి. రండి రండి. ఎక్కడ చూసినా మా పెద్ద చూసా పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో. 3 రోజులు ఈ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. ఎవరా? చెప్తాను. ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఇక్కడ ఇంకెవరితో ఏం కంగారు ఉండకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్ర పోతున్నావు. ఒకవేళ పెద్ద అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాపురం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే తీసుకెళ్ళి భయపడే. అదే మీ నాన్నగారు పోయారు, ఈ ఇంట్లో దీపం పెట్టి దిక్కుండదేమో అని భయపడ్డాం. నిధులా పెళ్లి చేసుకుని పెళ్ళవతో ఇక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకోలేదు ఆయన. చాలా సంతోషం. అమ్మా అది పేరేమిటో? దుర్గా. బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం, కొత్త ఊరు అనేం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది. ఆ మొఖం చూడవే, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి గాజులు ఎంత బాగున్నాయో. ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దుకోకపోయినా ఒక్క కేక వేసామంటే చాలు తల్లి, అందరం వచ్చి పడతామమ్మా. మీ కూడా పెట్టడం అయిపోయింది. ఎన్ని సామాన్లు సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి. ఎందుకలా అరుస్తాం? చెవుకోసం మేకలాగా రండి వెళ్దాం. చాలా సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడడానికి వచ్చావు. లాంటి అమ్మాయిని తీసుకొచ్చాడు, చూడడానికి వచ్చాము. వెంటనే పెడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాటరీ తల్లి, నేను వచ్చి పడతానమ్మా. వెంటనే రండి వెళ్దాం. అదిగో నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్లా ఉందో. అందరూ అర్థం చూసుకో, తెలుసు నేను చూడడానికి వచ్చాను. వెంటనే రండి వెళ్దాం. చూడడానికి మీరు ఎవరైనా రాక్కర్లేదు, చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూస్తాను. అత్తయ్య మొహం చూసుకో ఒకసారి. ఏమండి ఏమండి, ఉక్క పడుతుంది, చెమట్లు కారిపోతుందండి. పడుకో. సర్లేండి, కిటికి తెరిస్తే లేకి జనం కాలం, ఊరికి కాలం కంపు. ఏమండి, ఒక మాట చెప్తాను, వింటారండి? ఏంటి? నాకు ఈ ఇల్లు, ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు, ఏం చేద్దాం? ఏమండి, ఈ ఇల్లు కావాలంటే అద్దెకిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. తీసుకోవచ్చు. ఈ ఇల్లు అతికిస్తే 50 రూపాయలు పడేవి. కొత్త ఇంట్లో కడితే 500 రూపాయలు అడుగుతారు. దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేద్దామండి. సరే, ఏదో ఒకటి చేద్దాం. పడుకో. ఎక్కడో నిద్ర పడి చేస్తే కదా. నీకు నిద్ర పట్టలేదు అంతేగా? పట్టిస్తా. వస్తున్నా. ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? కొత్త ఊరు, కొత్త కాపురం, ఎలాగుందో ఏమో. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది. 10,000 అర్జెంట్ కావాలట, వెంటనే పంపని రాసింది. పాపం, ఏ అవసరమో ఏమో, వెంటనే పంపండి. నేను పంపను. ఎందుకు పంపరు? ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా, కరిగిపోతుందా? ఆస్తి అంతా అరిగిపోదు, కరిగిపోదు, దాని అహంభావం పెరిగిపోతుంది. పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడదే భర్త అంటే గౌరవం అవుతుంది. పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి. అంటే పంపరు. సరే, పంపను అని తెలుగులోనే చెప్పాను, అర్థం చేసుకో. ఇక్కడనే ఉండాలి. కూర్చొని క్రియేటెడ్ ఉంటుంది. అక్కడ సినిమాలు వచ్చి రాయడానికి టేబుల్, కుర్చీ, సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అలక్కట్ అయిపోయిందా? అంతా అయింది, అంటే కాలేదు. చూడండి, ఇదే హాల్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా. నా ఆఫీస్ నుంచి రండి. చూడండి,
ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోవడానికి 2 కుర్చీలు. చూసారా బుక్ ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఇది చేయాలి. బాగుంది బాగుంది. కానీ కానీ ఏంటి బ్రేక్ చేశారు? మరేం లేదు, ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననిగా. చూడండి, మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా. మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని అవంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వదిలేండి. నాకున్నది అవమానం కాదు దుర్గ, ఆత్మాభిమానం. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చి అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఈ ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, వెన్నెల రావాలి, ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. ఉంది, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను. చిన్నబాబు, ఇది నీ పెట్టు, అమ్మగారు ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. నీ బిడ్డ. ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి. ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా జరిగిపోయింది. ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి, మీరు పట్టుకెళ్ళు. ఏంటి అదే? చక్రపాణి నా పెన్నే. నేను 2-3 నవలలు రాశాను, మీరేమైనా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను. డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వారపత్రికలోనూ సీరియల్ గా వచ్చాయి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గెడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే ఆగండి పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ నోట్స్ రాయింది, టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను. ఆడదాని తృప్తి, మగవాడి శక్తి. అబ్బా, ఏ వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్త రాయడం నా వల్ల కాదు. భలేవారండి మీరు. ఈ రోజులో సెక్స్ కున్న విలువ దేనికి లేదండి. మీ రైటర్స్ కి మార్కెట్ స్టడీ తక్కువ. అసలు పుస్తకాల్లాగా ఎందుకు, ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి, ఆఖరికి మగవాడు గెడ్డం గీసుకున్న బ్లేడ్ కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు. ఇది వ్యాపారం అండి, వ్యాపారం. అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దులేండి, నేను వస్తాను. వెళ్ళిరండి. ఏమండి, మిమ్మల్ని చూడాలని ఎవరో లేడీస్ వచ్చారు. ఇంటిట్లాగే బయలుదేరారు? డ్రెస్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి. మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఏమైనా లవ్ చేస్తారేమో. మీకు అభయం ఏం అక్కర్లేదు, నేను కనిపెడుతూనే ఉంటాను లేండి. మీరు పదండి. ఏమనుకోకండి, 5 minutes లో వచ్చేస్తారు. పర్వాలేదు. ఏం చేసుకుంటారు? కాఫీయా, కూల్ డ్రింకా? థ్యాంక్స్. ఏముందా? ఏమొద్దంటే ఎలాగంటే ఏదైనా తీసుకోండి. కాఫీ తీసుకొస్తానా? సింహం, సింహం, చూడు, గెస్ట్లు వచ్చారు. 4 కాఫీలు చేసి పెట్టు. తాగకుండా కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా? ఏదో వచ్చారు, ఏం చేయమంటావు చెప్పు. కాఫీ ఉండండి. 5 నిమిషాల్లో వేడి అయిపోతుంది. పొయ్యి అంటించకుండా ఎలా వేడవుతుంది? పొయ్యి 5 ఫస్ట్ క్లాస్ లో ఉండాలి కాఫీ. నమస్కారం. కూర్చోండి. ఏమిటి విశేషం? మహిళా మండలి సభ్యులం, కార్యకర్తలం అండి. మా శ్రీమతి చెప్పింది. మీ నాటకాలన్నా, మీ నటనన్నా మాకు చాలా ఇష్టం అండి. మా మహిళా మండలి సహాయతం మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే. క్షమించండి, నేను ఇప్పుడు నాటకాలు ఆడడం లేదు. మేమెంతో ఆశతో వచ్చామండి. మాకోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే. అది ఇప్పట్లో జరగదనుకుంటా. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను. థ్యాంక్స్ అండి. ఏమండి, వాళ్ళు వాళ్ళ వచ్చిన పని అయిపోయింది, మాట్లాడని వెళ్ళిపోయా. పంపించేశారా? మీరు పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయా. అయ్యో, ఇంకా ఏం మనుషులండి మీరు? ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేశారా? అయ్యో, పైగా నేను కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి అని చెప్పాను. ఇప్పుడు వాడు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకోరు.
మిమ్మల్ని గురించి ఏమనుకోరండి. ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు. నన్ను గురించి చండాలంగా అనుకుంటారు. వాటిని పగలగొట్టావు సరే, మళ్ళీ అతగలవా? నా పరువుని ముక్కలు ముక్కలు చేశారు, దాన్ని అతగలరా? వెరీ ఈజీ, అతగల. ఉప్పుగా ఉంటుంది. అమ్మగారు తప్పు చేశారు. కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేశారమ్మా. చూసావా, నీ పరువు వాడు కూడా కాపాడాడు. ఎవరు కనిపించలేదే, తాకుండా పోయారా? నువ్వు ఉప్పేస్తే తాకుండా పాప ఇక్కడ ఉంటారా? పర్వాలేదులే, బయట పోయి తాగుతారు.